ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐఎంటీ అప్డేట్స్ కు స్వాగతం. జూలై 9, 2026. ముందుగా సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తే సెప్టెంబర్ 8న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ, 15న ధ్వజారోహణం ఉంటాయి. అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 19న, రథోత్సవం 22న, చక్రస్నానం 23న జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ బ్రహ్మోత్సవ రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ మరియు దాతల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్ 19న జరిగే గరుడ సేవ రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుండి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. భక్తులకు క్యూ లైన్లు, గ్యాలరీల్లో అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, నిరంతర లడ్డూల పంపిణీకి ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో ఆదేశించారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఇట్స్ మై తిరుపతిని ఫాలో చేయండి.